మన ఛానల్లో అయితే రోటి పచ్చళ్ళు అయితే చేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ ముందు కూడా చాలా రోటి పచ్చళ్ళు చేస్తూ ఉన్నా. రోజుకొకటైనా పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఇంక నాన్ వెజ్ ఉన్నా బయటికెళ్ళినా అవ్వట్లేదు నాకైతే. ఇంక ఈరోజైతే దోసకాయ ఎండుమిర్చితో రోటి పచ్చడి చేశా. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. వేరుశెనగ గుళ్ళు ఒక గుప్పుడు తీసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఒక 10-11 ఎండుమిర్చి అయితే తీసి అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టా. ఇంకా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి అవి కూడా వేసి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే దోసకాయ ముక్కలు, టమాటాలు అవి కూడా మగ్గాక లాస్ట్కి వచ్చి చింతపండు కూడా గుజ్జేసాను. అది కూడా మగ్గేసాక పక్కన తీసి పెట్టుకున్నా. ఇంకా అన్నీ రెడీ చేసుకొని ముందుగా అయితే రోల్ నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత అయితే ముందుగా వేరుశెనగ గుడ్లు వేసి దంచుకోవాలి. అవి నలిగాక ఎండుమిర్చి వేసుకోవాలి. నేను పిల్లలు తింటారని ఒక 3 తీసి పక్కన పెట్టా. ఇంకా అవి కూడా ఎండుమిర్చి కూడా బాగా నలిగాక ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఒక 5 రెమ్మలు అయితే వేసాను. అవి కూడా బాగా నలిగాలి. అవి కూడా నలిగాక అప్పుడు మనం దోసకాయ, టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం కొంచెంగా దంచుకోవాలి. మిడిల్లో మా పరీక్షకు కూడా వచ్చి హెల్ప్ చేశాడు నాకైతే. ఇంక ఇవి కూడా కొంచెం కొంచెం నాది చిన్న రోలు కాబట్టి నేను 2 సార్లు కింద దంచుకున్నా మొత్తం కూడా. ఇదిగోండి లాస్ట్లో అయితే ఒక్క ఆనియన్ వేసి కచ్చపచ్చగా దంచుకొని అది కూడా కలిపేసుకోవాలి అందులోనే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేస్తే. అయితే ఎండుమిర్చి ప్లేస్లో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు. నాకెందుకు రోటి పచ్చళ్ళకి కొంచెం ఎండుమిర్చి ఇష్టం, అందుకని అదే యాడ్ చేశాను. తర్వాత తాలింపు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పా కదా, నేనైతే తాలింపు వేయను. నాకు ఎందుకు రోటి పచ్చళ్ళు అలా తింటేనే ఇష్టం, మళ్ళీ ఆయిల్ వేస్తే నాకు నచ్చదు. ఇంక లాస్ట్లో కొంచెం రైస్ వేసుకొని తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు. ఇంకా మా స్పెషల్స్ అయితే గుత్తి వంకాయ కర్రీ, రైస్, రోటి పచ్చడి చాలా బాగా కుదిరాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకో.